హలో గాయ్స్, మా ఇంట్లో ఈ డోర్ హ్యాంగింగ్ ఐటమ్ అయితే తెగిపోయింది. దీన్ని మళ్ళీ రీయూజ్ చేస్తున్నాను. ఈ ఆర్ట్లో నేను యూజ్ చేస్తున్నాను ఎంసిల్, డబల్ టేపు, 2 కలర్స్ అండ్ ప్లాస్టిక్ బీడింగ్ కార్డ్. నెక్స్ట్ వచ్చేసి ఎంసిల్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. దాంట్లో వైట్గా అలా కనిపించకూడదు, టోటల్గా బ్లాక్ అయిపోవాలి, అంతవరకు మిక్స్ చేస్తూ ఉండాలి. పెన్సిల్ని ఓ స్నేల్ షేప్ వచ్చేటట్టుగా దాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. టెంటాకిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. దొట్టికి ఐబాల్ కూడా పెడతాను. తర్వాత పెన్సిల్ని స్నేల్ షేప్ వచ్చేట్టుగా బాగా ప్రెస్ చేస్తున్నాను, సైడ్స్ అన్నీ అంటే ఫ్లాట్గా వచ్చేట్టు. సో ఇది లుకింగ్ టోటల్గా ఎంసీలో స్నేల్ షేప్లో కనిపిస్తుంది. ఇక్కడ స్నేల్ హెడ్ షేప్ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. మౌత్ ప్రెస్ చేస్తున్నాను. మీరు థ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. థ్రెడ్ వలన ఏంటిదంటే చిన్న ఐటెం కదా, సో కరెక్ట్గా వస్తుంది. ఇవి అప్పర్ టెంటాకిల్స్ అంటారండి వీటిని. ఇంకే ప్లాస్టిక్ బీడింగ్ కార్డ్కి ఎంసిల్ని అటాచ్ చేసి టెంటాకిల్స్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఎక్స్ట్రా అది ప్లాస్టిక్ థ్రెడ్ ఉందండి, దాన్ని కట్ చేసేసాను. పైన ఐబాల్ ప్రిపేర్ చేస్తున్నాను. ఐబాల్ అనేది చూడండి ఎలా లుక్ వస్తుందో. అది మధ్యలో కట్ చేసి దానికి అటాచ్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి ఐబాల్ అయితే పెట్టేశాను. సో ఇప్పుడు కట్ చేస్తున్నాను. కట్ చేసి హెడ్కి, స్నేల్ హెడ్కి టెంటాకిల్స్ అనేవి అప్పర్ టెంటాకిల్స్ అంటారండి ఇంగ్లీష్లో. సో దాన్ని ఈ ఐటెం చాలా చిన్నది కదండి. దానిలో ఇప్పుడు చూడండి థ్రెడ్ తోటి ప్లాస్టిక్ బీడింగ్ కార్డ్ తోటి స్నేల్ మౌత్ అయితే షేప్ చేశాను. ఎందుకంటే అది చిన్న క్రియేచర్ కాబట్టి దాన్ని థ్రెడ్ తోటి ప్రెస్ చేయడం వల్ల అది మౌత్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత స్నేల్ సెల్ అనేది నేను ఫిక్స్ చేశాను. చూడండి ఫైనల్ లుక్ చూపిస్తాను, నార్మల్ లుక్ చూపిస్తాను. స్నేల్ ఎలా వచ్చిందో చూడండి. ఇది డ్రై అయిపోయాక చాలా హార్డ్గా అవుతుంది ఎంసిల్. సో మీరు ఫైనల్గా కోటింగ్ అయితే ముందు చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ చిన్న స్నేల్ ప్రిపేర్ చేస్తున్నాను. స్మాల్ స్నేల్, చాలా లైక్ మదర్ బేబీ స్నేల్ చూడండి. చూడండి బేబీ స్నేల్ ప్రిపేర్ అయిపోయింది. ఇక లాస్ట్ దీనిలో గోల్డ్ కలర్ తోటి కోటింగ్ చేయడం ఉంది. చూడండి ఫైనల్ లుక్. స్నేల్ అండ్ బేబీ స్నేల్ అండ్ మదర్ స్నేల్ యొక్క ఫైనల్ లుక్ ఎలా ఉందో. ఫైనల్ లుక్ కాదు, దీనికి ఇంకా కలర్ చేయాల్సి ఉంది. సో చూడండి, దీనికి నెక్స్ట్ గోల్డ్ కలర్ తోటి కోటింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు బిఫోర్ కోటింగ్ మీకు ఒక లుక్ చూపిస్తున్నాను ఎలా ఉంది ఎంసిల్ తోటి అని. సో దీనికి ఐబాల్ పెట్టాల్సి ఉంది, ఇంకా కలరింగ్ చేయాల్సి ఉంది. సో గోల్డ్ కలర్ తోటి కోట్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం షైనింగ్ లుక్ వస్తుంది స్నేల్. సో వాటర్గా కనిపిస్తుందండి, తడిగా అలా కొంచెం షైనీ లుక్ కావడం కోసము గోల్డ్ కలర్ అనేది తెప్పించాను నేను. సో గోల్డ్ కలర్
తోటి కోటింగ్ అనేది జరుగుతుంది. లైట్ కోటింగ్ కానీ నాట్ థిక్ కోటింగ్ వేయకూడదు. లైట్ కోటింగ్ వేయండి. చూడండి ఎలా వస్తుందో. సో మదర్కి అయిపోయిందండి కోట్ చేయడం, కలర్ వేయడం అయిపోయింది. సో చూడండి ఫైనల్ లుక్ కలర్ తర్వాత ఎలా ఉందో. నేను ఈ అవుట్డోర్ పైన దీన్ని వీడియో తీసాను, ఎందుకంటే కొంచెం షైనీ, వెలుతుల్లో షైనీగా కనిపిస్తుందని. సో చూడండి ఫైనల్ లుక్. సో స్నేల్ సెల్ ఏదైతే తెగిపోయిందో దాంతో నేను రీయూజ్ చేశాను.